అష్టావక్రుడు ఇంకా తల్లి గర్భంలోనే ఉన్నాడు. బయట తన తండ్రి కహోలుడు వేదమంత్రాల్ని చదువుతున్నాడు. కానీ ఆయన ఉచ్చారణలో కొన్ని తప్పులొచ్చాయి. గర్భం నుండే ఆ శిశువు అష్టావక్రుడు 8 సార్లు కదిలి ఆ తప్పులను సరిచేశాడు. అహంకారం దెబ్బతిన్న తన తండ్రి, నన్నే సరిదిద్దుతావా, నువ్వు 8 వంకరలతో పుట్టు అని శపించాడు. అష్టావక్రుడు పుట్టినప్పుడు అతని శరీరం వికృతంగా ఉంది. కానీ ఆ నొప్పిని, ఆ శాపాన్ని ఆయన ఎలా స్వీకరించాడంటే, ఆయన తన శరీరాన్ని చూసి నేను వంకరగా ఉన్నాను అని అనుకోలేదు. దానికి బదులుగా నా శరీరం వంకరగా ఉంది, దాన్ని నేను గమనిస్తున్నాను, నేను మాత్రం సరిగ్గానే ఉన్నాను అని ఆయన అనుకోవడం మొదలుపెట్టాడు. శాపం తగిలింది శరీరానికి కానీ లోపల ఉన్న సాక్షికి, నా ఆత్మకి కాదు అని ఆయనకు అప్పుడే అర్థమైంది. నువ్వు నిన్ను ముక్తుడివి అని భావిస్తే నువ్వు ముక్తుడివి. ముక్తుడివి అంటే ఫ్రీడమ్ ఉన్న మనిషివి. అలాగే నువ్వు బద్ధుడివి అని భావిస్తే నువ్వు బద్ధుడివి. బద్ధుడు అంటే స్లేవ్ అని అర్థం. నీ ఆలోచన ఎలా ఉంటుందో నీ గతి కూడా అలాగే ఉంటుంది. మనల్ని మనం ఈ రోజుల్లో చాలా ఎక్కువగా తక్కువ చేసుకుంటున్నాం. నేను ఫెయిల్యూర్ని, నేను అందంగా లేను, నేను డిప్రెషన్లో ఉన్నాను అని అనుకుంటున్నాం. కానీ అష్టావక్రుడు ఏమంటున్నాడంటే, నువ్వు దేన్నైతే నీ ఐడెంటిటీగా మార్చుకుంటావో నువ్వు అదే అవుతావు. ఆఫీస్లో బాస్ తిట్టినా లేదా బిజినెస్లో లాస్ వచ్చినా నాకు లాస్ వచ్చింది అని అనకండి. నా బిజినెస్లో లాస్ వచ్చింది, దాన్ని నేను గమనిస్తున్నాను, నాకేమీ కాలేదు అని అనుకోవడం ప్రాక్టీస్ చేయండి. సమస్య మీ చుట్టూతా ఉండొచ్చు, కానీ అది మీ లోపల ఉండకూడదు అనేది అష్టావక్రుడి మాట. నువ్వు ఒక సాక్షిలా, ఒక విట్నెస్లా నీ సమస్యల్ని గమనించడం మొదలుపెట్టిన రోజే నీ సగం స్ట్రెస్ మాయమైపోతుంది. అష్టావక్రుడు పుట్టిన కొద్ది రోజులకే వాళ్ళ ఇంట్లో పేదరికం వచ్చేసింది. కహోలుడు తన పాండిత్యం మీద ఉన్న అతి నమ్మకంతో, నేను వెళ్తాను, నా మేధస్సుతో జనక మహారాజుని సభలో అందరినీ ఓడించి అపారమైన ధనాన్ని సంపాదించి ఈ కుటుంబాన్ని కాపాడుకుంటాను అనే బలమైన అహంకారంతో బయలుదేరాడు. ఆయన సభకు వెళ్ళాడు. కానీ అక్కడ బందీ అనే ఒక మహాపండితుడితో వాదనకు దిగి ఓడిపోయాడు. నేనే గెలుస్తాను అని అనుకున్న అహంకారం అక్కడ దెబ్బతింది. అండ్ ఫలితంగా ఆయన సముద్రపు అడుగున బందీగా మారిపోయాడు. అష్టావక్రుడు 10 ఏళ్ల పాటు తండ్రి లేని లోటుని అనుభవించాడు. తన తండ్రి ఆ నేనే చేస్తున్నాను అనే భ్రమలో చిక్కుకుపోవడం వల్లే బందీ అయ్యాడని అష్టావక్రుడు తెలుసుకున్నాడు. అంతా నేనే చేయగలను, అన్నీ నేనే చేస్తాను, నేనే కర్తను అనే అహంకారం ఒక నల్లని పాముకాటు లాంటిది. అది నిన్ను విషంతో నింపుతుంది. నేను కర్తను కాదు, ఈ ప్రపంచమే నాతో ఈ పనులు చేపిస్తుంది. ఆ విశ్వాసం అనే అమృతాన్ని తాగి సుఖంగా ఉండు. చాలామంది నేను లేకపోతే నా ఫ్యామిలీ ఏమైపోతుందో, నేను లేకపోతే ఆఫీస్లో ఆ ప్రాజెక్ట్ అవ్వదు అని విపరీతమైన భారాన్ని నెత్తి మీద వేసుకుంటారు. ఈ నేనే అనే భావనే మనకి స్ట్రెస్, బీపీ, టెన్షన్ ఇలాంటివన్నీ కలిగిస్తుంది. అష్టావక్రుడు ఏమంటాడంటే, పని నీ ద్వారా జరుగుతుంది, కానీ దాన్ని నువ్వు చేయట్లేదు, ఈ ప్రకృతి నీతో చేయిస్తుంది. మీరు ఆఫీస్లో పని చేస్తున్నప్పుడు ప్రకృతి నా ద్వారా ఈ పని చేయిస్తుంది, నేను కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ని మాత్రమే అని అనుకుంటే మీరు చేసే ఏ పనిలోనైనా సరే క్వాలిటీ పెరుగుతుంది. అలాగే ఒత్తిడి ఉండదు. పని మనమే చేస్తున్నాం అని అనుకున్నప్పుడు అది ఫెయిల్ అయితే మనం కృంగిపోతాం. అదే నేను కేవలం ఒక పాత్రని అని అనుకుంటే ఫలితం ఏదైనా, అంటే ఫెయిల్ అయినా సక్సెస్ అయినా, మనం ప్రశాంతంగా ఉండడం నేర్చుకుంటాం. బ్యాక్ టు ద స్టోరీ. అష్టావక్రుడికి 12 ఏళ్ళు వచ్చేసాయి. తన తండ్రి బందీగా ఉన్నాడని తెలుసుకుని ఆయన్ని విడిపించడానికి జనక మహారాజుని సభకి చేరుకుంటాడు. 8 వంకర్ల శరీరంతో తడబడుతూ నడుస్తున్న ఆ పిల్లాన్ని చూసి సభలోని పండితులంతా ఒక్కసారిగా పగలబడి నవ్వుతారు. ఆ నవ్వులతో ఆ సభంతా కూడా మారిమోగిపోతూ ఉంటుంది. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ అష్టావక్రుడు కూడా వాళ్ళకంటే గట్టిగా నవ్వుతాడు. అక్కడ ఉన్న రాజు జనకుడు ఆశ్చర్యపోయి, అందరూ నిన్ను చూసి నవ్వుతున్నారు, మరి నువ్వెందుకు నవ్వుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు అష్టావక్రుడు అన్న మాట ఏంటంటే, రాజా, నేను ఇక్కడికి చాలామంది అపారమైన జ్ఞానం ఉన్న వాళ్ళు ఈ సభలో ఉంటారని వచ్చాను. కానీ ఇక్కడ అందరూ కూడా తోలు వస్తువులు, అంటే జంతు శరీరం మీద చర్మంతో వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి నా ఆత్మ కనిపించడం లేదు, కేవలం నా చర్మం, నా రూపం మాత్రమే కనిపిస్తుంది. ఒక చెరుకుగడ వంకరగా ఉన్నంత మాత్రాన లోపల రసం వంకరగా ఉండదు కదా అని అనగానే ఆ మాటతో సభంతా కూడా సైలెంట్ అయిపోయింది. ఆయన శరీరం ఎలా ఉన్నా కూడా ఆయన లోపల ఉన్న చైతన్యం మాత్రం ఆకాశం లాంటిదని ఆయన ఆ రోజే నిరూపించాడు. నువ్వు భూమివి కాదు, నీటివి కాదు, నిప్పువి కాదు, గాలివి కాదు, ఆకాశానివి కూడా కాదు, వీటన్నిటినీ గమనిస్తున్న చైతన్య స్వరూపానివి, సాక్షివి.
అని నువ్వు తెలుసుకో. ఈ జ్ఞానమే నీకు విముక్తినిస్తుంది. మనం ఇన్స్టాగ్రామ్లో ఫిల్టర్స్, లుక్స్, బ్రాండెడ్ బట్టల మీద పడి మన అసలైన విలువని మనం మర్చిపోతున్నాం. ఎవరైనా మనల్ని చూసి నవ్వినా లేదా తక్కువగా చూసినా కృంగిపోతున్నాం. అష్టావక్రుడు ఏమంటాడంటే, ప్యాకేజింగ్ ముఖ్యం కాదు, లోపల ఉన్న కంటెంట్ ముఖ్యం. మనం కూడా పక్కవాడిని చూసి వాడి సంపాదననో వాడి రూపాన్నో చూసి జడ్జ్ చేస్తాం. కానీ అష్టావక్రుడి దృష్టిలో మనందరం కూడా ఒకే ఆత్మ స్వరూపులం. ఈ జ్ఞానం ఉంటే మనుషుల మధ్య ఎలాంటి ద్వేషం ఉండదు. నీకు ఏదైనా శారీరక లోపం ఉన్నా లేదా నువ్వు అందంగా లేవని నువ్వు ఫీల్ అయినా ఒకటి గుర్తుంచుకో, ఆ లోపం శరీరానికే తప్ప లోపల ఉన్న నీకు కాదు. అష్టావక్రుడ్ల ఆత్మవిశ్వాసంతో మనం ఉండటం నేర్చుకోవాలి. సభలో అష్టావక్రుడు తన తండ్రిని బందీ చేసిన ఆ బందీ అనే మహాపండితుడిని సవాలు చేస్తాడు. అక్కడ సంఖ్యాశాస్త్రం మీద చర్చ మొదలవుతుంది. ఆ మహాపండితుడైన బందీ ఒక్కో సంఖ్య గురించి వివరిస్తుంటే అష్టావక్రుడు అంతకంటే లోతైన అర్థాలని చెప్తూ ఉంటాడు. ఆ చర్చ జరుగుతున్నప్పుడు సభలో కొంతమంది అష్టావక్రుడిని పొగుడుతున్నారు, చాలా బాగా మాట్లాడుతున్నాడు ఈ పిల్లాడు అని. అలాగే చాలామంది ఈ పిల్లాడు ఓడిపోతే ఇతన్ని కూడా సముద్రంలో ముంచేస్తారు అని ఎగతాళి చేస్తున్నారు. కానీ అష్టావక్రుడు దేనికి చలించడం లేదు. అటు పొగడ్తలకి పొంగిపోవట్లేదు, ఇక్కడ ఓడిపోతే నా పరిస్థితి ఏంటనే భయానికి కూడా లోనవడం లేదు. ఆయన దృష్టంతా కూడా సత్యం మీద మాత్రమే ఉంది. ఆయన మనస్సు ఆయన కంట్రోల్లో ఉంది. చివరికి ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆ బందీ, ఆ మహాపండితుడు ఓడిపోతాడు. గెలిచినప్పుడు కూడా అష్టావక్రుడు అహంకారంతో విర్రవేయలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు, గెలుపు ఓటమి అనేవి కేవలం మనసుకు సంబంధించినవి, తన ఆత్మకి ఏమీ అవ్వట్లేదని ఆయనకు తెలుసు. నీకు నిజమైన స్వేచ్ఛ కావాలంటే ఈ ఇంద్రియ సుఖాలను, అంటే బయట దొరికే తాత్కాలిక సంతోషాల్ని విషంలా వదిలే. ఓర్పు, సరళత, దయ, పవిత్రత, అలాగే సత్యాన్ని అమృతంలా స్వీకరించు. ఒక పోస్ట్కి లైక్ వస్తే పొంగిపోవడం, ఎవరో నెగిటివ్ కామెంట్ పెడితే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. అష్టావక్రుడు చెప్పింది ఏంటంటే, పక్కవాడి అభిప్రాయం నీ రియాలిటీ కాకూడదు. లైక్స్ వచ్చినా రాకపోయినా నువ్వు మారకూడదు. ఆఫీస్లో ప్రమోషన్ వస్తే పండగ చేసుకోవడం, ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే కెరియర్ నాశనం అయిపోయిందని బాధపడటం మనం మానేయాలి. ఆ గెలుపోవటంలు అనేవి నీ పనికి సంబంధించినవి తప్ప నీ ఐడెంటిటీకి సంబంధించినవి కాదు. జీవితం అంటేనే ఎత్తు పల్లాలు ఉంటాయి. సుఖం వచ్చినప్పుడు అది శాశ్వతం కాదు అని గుర్తుంచుకో. దుఃఖం వచ్చినప్పుడు అది కూడా వెళ్ళిపోతుందని బలంగా నమ్ము. ఈ రెండింటికి మధ్య న్యూట్రల్గా ఉండటమే అష్టావక్రుడు చెప్పిన అసలైన మీనింగ్. ఈ కథలో ముందుకు వెళ్లే ముందు మీకు తెలుగు గీక్స్ అకాడమీలో ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ కోర్స్ గురించి చెప్పాలి. నేను చదివిన బెస్ట్ కమ్యూనికేషన్ బుక్స్ అన్నిటిలో నుంచి మంచి మంచి ఐడియాస్ తీసుకుని ఈ కోర్సుని నేను తయారు చేశాను. ఇది చాలా మందికి బాగా నచ్చిన కోర్స్ కూడా. అండ్ ఈ కోర్స్ 2499 రూపాయలది. ప్రస్తుతం 1299కే ఇస్తున్నాను. కానీ బ్యాక్ టు స్కూల్ ఆఫర్ కింద ఈ సండే నైట్ వరకు, అంటే ఈ వీకెండ్ సండే నైట్ వరకు ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ కోర్స్ని నేను 999కే మీకు అందిస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇంకా కోర్స్ తీసుకోని వాళ్ళు ఇది బెస్ట్ టైం. తప్పకుండా చెక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్లో ఉంది. బ్యాక్ టు ద స్టోరీ. బందీ తన ఓటమిని ఒప్పుకుని సముద్రపు అడుగున బందీగా ఉన్న అష్టావక్రుడి తండ్రి కహోలుణ్ణి, అలాగే మిగిలిన పండితుల్ని బయటకు పంపించేస్తాడు. కహోలుడు బయటికి రాగానే తన కొడుకుని చూస్తాడు. 12 ఏళ్ల వయసులో 8 వంకర్ల శరీరంతో తన కొడుకు తనని బందీ చేసిన పండితుడినే ఓడించాడని తెలిసి కహోలుడు గర్వంతో, ఆనందంతో కళ్ళెమట నీళ్లు పెట్టుకుంటాడు. కానీ అష్టావక్రుడు మాత్రం చాలా మామూలుగా ఉంటాడు. తండ్రిని చూసినప్పుడు ఆయనకి ప్రేమ ఉంది, గౌరవం ఉంది. కానీ నేను నా తండ్రిని కాపాడాను అనే గర్వం లేదు. నేను గెలిచాను అనే అహంకారం కూడా లేదు. సముద్రం లోపల ఎన్ని నదులు కలిసినా అది ఎలా ప్రశాంతంగా ఉంటుందో అష్టావక్రుడు కూడా అలాగే ప్రశాంతంగా ఉన్నాడు. ఆయన దృష్టిలో తన తండ్రిని విడిపించడం అనేది ఆయన బాధ్యత మాత్రమే. అది ఏమీ పెద్ద విజయం కాదు. ఆయనకి తెలుసు తన తండ్రి ఆత్మ, తన ఆత్మ ఒకటేనని. ఈ లోతైన నిశ్శబ్దమే ఆయనకి దక్కిన అసలైన విజయం అని ఆయన నమ్మాడు. దేని మీద ఆశ లేనివాడు ఆత్మజ్ఞానం పొందినవాడు. ఈ ఆత్మజ్ఞానం పొందినవాడి కంటే మహాత్ముడు ఎవరూ లేరు. మనం ఏదైనా చిన్న గోల్ రీచ్ అవ్వగానే గాల్లోకి తేలిపోతాం, ఎగిరిపోతాం. ఈ సక్సెస్ని నెత్తి మీద ఎక్కించుకుని అహంకారంతో పక్కవాడిని తక్కువ చేసి చూస్తాం, తక్కువగా మాట్లాడతాం. అష్టావక్రుడు ఏమంటాడంటే, సక్సెస్ని ఎంజాయ్ చేయి, కానీ అది నీ ప్రశాంతతని చెడగొట్టేంత దానికి అతుక్కుపోకు. మన సంతోషం పక్కవాడి మీద ఆధారపడి ఉంటుంది. వాడి నవ్వితే మనం నవ్వుతాం, వాడి ఏడిస్తే మనం కూడా ఏడుస్తాం. అష్టావక్రుడు లాజిక్ ప్రకారం నీ శాంతి నీ లోపల ఉంది. బయట మనుషులు కలిసినా విడిపోయినా నీ ఆనందం మాత్రం మారకూడదు. నేను నా ఫ్యామిలీ కోసం ఇది చేశాను, నేను నా కంపెనీ కోసం ఇది చేశాను అనే ఫీలింగ్ ఉన్నంత కాలం నీకు శాంతి ఉండదు.
నీకు ఈ బాధ్యత ఉంది అని పని చేయి, కానీ దానికి క్రెడిట్ మాత్రం ఆశించకు. క్రెడిట్ ఆశించని వాడికి ఎప్పటికీ ఓటమి ఉండదు. బందీ నుండి విముక్తుడైన కహోలుడు తన కొడుకు జ్ఞానాన్ని చూసి సిగ్గుపడతాడు. తను చిన్నప్పుడు అతనికిచ్చిన శాపాన్ని తలుచుకుని పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. ఆయన అష్టావక్రుణ్ణి సమంగా నది దగ్గరికి తీసుకువెళ్తాడు. అక్కడ కహోలుడు తన కొడుకుని ఆ నదిలో స్నానం చేయమంటాడు. అష్టావక్రుడు ఆ నీటిలో మునిగి పైకి లేవగానే ఒక అద్భుతం జరుగుతుంది. ఆయన శరీరానికి ఉన్న ఆ 8 వంకర్లు మాయమైపోతాయి. ఆయన మామూలు యువకుడుగా మారిపోతాడు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, శరీరం వంకరగా ఉన్నప్పుడు అష్టావక్రుడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడో, శరీరం నార్మల్గా మారిపోయినప్పుడు కూడా ఆయన అంతే ప్రశాంతంగా ఉన్నాడు. శరీరం మారినా ఆయన మారలేదు. తనను శపించిన తండ్రిని, ఇప్పుడు విముక్తి కలిగించిన తండ్రిని ఆయన ఒకేలా చూశాడు. ఎందుకంటే ఆయన దృష్టిలో శపించింది ఆయనే, విముక్తి కలిగించింది కూడా ఆయనే. అసలు అంతా తన ఆత్మస్వరూపమే అని ఆయనకు అర్థమైంది. ఆశ్చర్యంగా ఉంది. నాకే నేను నమస్కరించుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో నాది అని చెప్పుకోవడానికి ఏదీ లేదు, లేదా కనిపించే ఈ ప్రపంచం అంతా కూడా నాలోనే ఉంది. మనల్ని ఎవరైనా తిడితే లేదా మనకు అన్యాయం చేస్తే మనం వాళ్ళ మీద కోపాన్ని ఏళ్ల తరబడి పెంచేసుకుంటాం. అష్టావక్రుడు ఏమంటాడంటే, ఎదుటి వ్యక్తిని క్షమించడం అంటే వాళ్ళకి ఉపకారం చేయడం కాదు, నిన్ను నువ్వు ఆ కోపం అనే జైలు నుంచి బయటకు విడిపించుకోవడం. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలా మనం ప్రవర్తిస్తాం. కానీ అష్టావక్రుళ్ళ పరిస్థితులు మారినా నీ లోపల ఉన్న క్యారెక్టర్ మారకూడదు. నువ్వు వంకరగా ఉన్నా, అందంగా ఉన్న నీ విలువలు నీ ఆత్మలోనే ఉండాలి. వాడు వేరు నేను వేరు అని అనుకున్నప్పుడు ద్వేషం పుడుతుంది. అందరిలో ఉన్నది ఒకే చైతన్యం అని నువ్వు గుర్తించినప్పుడు నీకు ఎవరి మీద కోపం రాదు. అదే అసలైన స్వేచ్ఛ. ఇంకా స్టోరీ చివరికి వచ్చేసింది. అష్టావక్రుడు తన తండ్రిని కాపాడాడు, తన శరీరాన్ని మామూలుగా చేసుకున్నాడు, జనక మహారాజు లాంటి చక్రవర్తికి గురువయ్యాడు. ఇన్ని సాధించిన అష్టావక్రుడు తన పాత కుటీరానికి తిరిగి వెళ్ళడానికి సిద్ధపడతాడు. ఆయన వెళ్లే ముందు తన తండ్రి వైపు, జనక మహారాజు వైపు ఒకేలా చూస్తాడు. ఆయనకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, తాను గర్భంలో ఉన్నప్పుడు శపించిన తండ్రి, తాను విడిపించిన తండ్రి, తనని వెక్కిరించిన పండితులు, తనను పూజించిన జనక మహారాజు, వీళ్ళంతా వేరువేరు వ్యక్తులు కాదు. వీరంతా కూడా తన ఆత్మ అనే సముద్రం నుంచి పుట్టిన చిన్న చిన్న అలలు మాత్రమే. అష్టావక్రుడు తన తండ్రిని విడిపించి రక్షించలేదు, తనని తాను వెతుక్కుంటూ వెళ్ళాడు. ఈ ప్రయాణం తన తండ్రి కోసం మొదలైనా అది తనని తాను కనుగొనడంతో ముగిసింది. అష్టావక్రుడు ఇప్పుడు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక అనుభవం. ప్రశాంతమైన మనసు గలవాడు జన సమూహం వైపు పరిగెత్తడు, అలాగే అడవి వైపు కూడా పారిపోడు. ఎక్కడున్నా ఎలా ఉన్నా అతను ఎప్పుడూ ఒకేలాగా న్యూట్రల్గా ఉంటాడు. మనం ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి అవ్వాలి అని పరుగులు తీస్తుంటాం. కానీ అష్టావక్రుడు చెప్పే ఆఖరి రహస్యం ఏంటంటే, నీ ప్రయాణం ఎక్కడ మొదలైనా అది నీ దగ్గరే ఆగాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నువ్వు ఆల్రెడీ ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నావు. ఒక్కసారి అన్ని పక్కన పెట్టేసి ఒక 5 నిమిషాలు మౌనంగా కూర్చోండి. ఏ ఆలోచన లేకుండా, ఏ పని చేయకుండా కేవలం అలాగే ఉండడం నేర్చుకోండి. ఆ నిశ్శబ్దంలోనే మీకు ప్రపంచంలోని అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతాయి. అష్టావక్రుడు తన బాధ్యతలు, అంటే తండ్రిని కాపాడడం, నెరవేర్చాడు, కానీ వాటికి బానిస అవ్వలేదు. అలాగే మనం కూడా మనం చేసే ఉద్యోగాలు మనం చేసుకోవాలి, మన ఫ్యామిలీని మనం చూసుకోవాలి, కానీ లోపల మాత్రం అష్టావక్రుల్లాగా ఆ నిశ్చలమైన మౌనాన్ని మనం కాపాడుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? అండ్ ఈ స్టోరీతో పాటు ఆయన చెప్పిన ఆ ఫిలాసఫీని కూడా మనం ఇంకా డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి ఈ వీడియో ద్వారా ప్రయత్నించాం. సో ఇలాంటి స్టోరీలు మీకు ఇంకేమైనా తెలిస్తే నాకు కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాంటి స్టోరీస్ మీద ఇంకా వీడియోస్ నేను చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.